అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. గుంపులో గోవిందం కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో కింద హైప్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మనం మాట్లాడి చాలా పెద్ద విషయాలు, కానీ మనం గుంపులో మాట్లాడతాం. కొంతమంది ఉంటారు చూడు, 10 మంది ఉంటే ముంగడికి పోయి మాట్లాడరు, గుంపులోనే గుసగుస పెడతారు. అట్లాంటి వ్యక్తులం అన్నట్టు మనం. కాబట్టి గుంపులో గోవిందం అని మన ప్రోగ్రాం పేరు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఓకే మనం యుద్ధం స్టార్ట్ చేసినాం. ఎవరు? జెన్జీ బ్యాచ్ అంతా కలిసి యుద్ధాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కాకరోజు మనకు ఒక అడ్డా ఉండాలి. కాబట్టి మనకంటూ ఆయుధంగా మారింది అభిజిత్, తర్వాత ఆంకుచుక్. వీళ్ళు ముఖ్యంగా ఆయుధాలుగా మారి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి 3 నినాదాలు గవర్నమెంట్ అంటే డిమాండ్లు గవర్నమెంట్ ముందు పెడితే కరెక్ట్గా 23 రోజుల పాటు ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. నిన్న మనం విజయం సాధించాం. అంటే అందరం కలిసి విజయం సాధించి ఏం జరిగింది అంటే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండు. ఇంకో 2 డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లను ఒకటేమో ఈ పేపర్ లీకేజ్ వల్ల ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ విద్యార్థులకు ఆ కేంద్రం నుంచి ₹1 కోటి డబ్బులు ఇప్పించాలి. ఇంకా 3వ డిమాండ్ ఉంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క జెన్జీ యుద్ధం జరిగింది కాబట్టి దీంట్లో ఎవరి మీదైనా కేసులు జరిగితే ఖచ్చితంగా వాటిని తీసివేయాలి, అంటే కొట్టేయాలి. ఓకే, ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. ఇందులో పాల్గొన్నటువంటి రాహుల్ గాంధీ పాపం ఆయన బాధపడుతూ ఒక వీడియో పెట్టిండు. నేను ఉన్నాను రా భయ్, నన్ను కూడా చూడుండ్రి అని పెట్టిండు కదా. తర్వాత కేజ్రీవాల్ ఒక వీడియో పెట్టిండు. వాళ్ళకి అర్థమైపోయింది ఈ జెన్జీ అంటే ఎవరిని కూడా దేకరు అని. వాళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారంటే, మనం ఢిల్లీకి పోయి ఈ ఉద్యమాన్ని మన సైడ్ మలుపుకుందాము, అంటే ఈ ఫేవర్ ఈ ఏదైతే సిచ్యువేషన్ ఉందో మనకు అనుకూలంగా మార్చుకొని ఈ పేరు అనేది మనం సంపాదించుకుందామని రాహుల్ గాంధీ అనుకున్నాడు. అభిజిత్ దగ్గర పోయిండు, కానీ కుదరలేదు. ఎక్కడ కూడా అభిజిత్ రాహుల్ గాంధీ తోటి చెయ్యి కలిపి పోలే. ఎక్కడ ఉన్నాడో అక్కడనే ఉన్నాడు. కేజ్రీవాల్ వచ్చిండు, ఆయన కూడా అదే పని చేసిండు. కానీ ఆయనను కూడా ఏదో పలకరించిండు, మాట మంతి. కేజ్రీవాల్ వచ్చినని ఏదో మాట్లాడిండ్రు, ప్రభుత్వం దిగి రావాలి, ఇది చేయాలి, మన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మాట్లాడిండ్రు. ఓకే, వెళ్ళిపోయిండ్రు అంతే. మళ్ళీ వాళ్ళని జెన్జీ యూత్ ఎవరు కూడా పట్టించుకోలే. నేను ముఖ్యమైన విషయాలు ఒక 2 విషయాలు మాట్లాడుకుందాం అనుకుంటున్నా. ఏంది అంటే, ఇప్పటికే అయిపోలేదు. నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పుడు కూడా భారతదేశానికి అన్యాయం చేయలే. ఒకటి ఇప్పుడు ముఖ్యమైన మన మెయిన్ విషయాలు మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, భారతదేశంలో ఇప్పుడు ఓన్లీ కేంద్రం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండు. మొన్న పంజాబ్లో లీక్ జరిగింది. అక్కడ ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కూడా ఒక్క విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలే. ఇదే ఢిల్లీలో కేజ్రీవాల్ ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ జరిగింది. మరి ఆయన ప్రభుత్వంలో సీఎం కానీ ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ రాజీనామా చేపియలే. తెలంగాణలో జరిగింది కేసీఆర్ హయాంలో పేపర్ లీకేజ్. కేసీఆర్ను రాజీనామా చేపియలే, వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు రాజీనామా చేయలే. ఇట్లా చాలా చోట్ల లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి. అంటే భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలు దీన్ని చూస్తూ ఉన్నారు. లీకేజీలు ఎందుకు జరుగుతాయి? గవర్నమెంట్లకు భయాలు లేక, గవర్నమెంట్లకు ఏది లేక జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పాయింట్ల మీద మాట్లాడాలి. కానీ రాహుల్ గాంధీ వచ్చి ఈ ఏదైతే ప్రధానమంత్రి ఇంటి ముట్టడి ఏమైంది, ఇప్పుడు కొత్త చట్టాలు రాబోతూ ఉన్నాయి. అందులో ఇరుక్కుపోయేది ముందుగాల ఎవరు అని అంటే కేజ్రీవాల్. ఆల్రెడీ ఆయన పేరు మీద ఉన్నటువంటి లిక్కర్ స్కాము మళ్ళీ లేవదీస్తారు. రాహుల్ గాంధీ ఇంతకుముందు 2001లో పార్లమెంటు అటాక్ దాడి, 2008లో ముంబై దాడి, ఇవన్నిటి గురించి కూడా వాళ్ళు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఏది కూడా చెప్పలేరు. ఇటువంటివి ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరైతే వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కొన్ని డ్యామేజ్లు ఉన్నాయో అవిటికి మాత్రం కేసులు అయితే విద్యార్థుల మీదకి వెళ్ళి కేసులు పోతాయని చెప్పడం జరిగింది. క్లారిటీగానే ఉంది కదా. ఇక్కడ నరేంద్ర మోడీ గారు చేసిన మొదటి మంచి పని ఏంటంటే
విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించిండు. కానీ మన జెన్జీ యువత మైండ్ ఒక్కటే మాట్లాడేది. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇది భారతదేశంలో ఎక్కడా జరిగినా ఇలాగే రాజీనామాలు చేయించాలి. అది సీఎం ఇప్పుడు పీఎం కానీ అని మనం పీఎం జోలికే పోయినాం. పీఎంను ఎంత అని అన్నాం, అప్పుడు సీఎం ఎంత, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎంత, ఎమ్మెల్యేలు ఎంత, వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించాలి. పేపర్ లీకేజ్ జరిగినా ఏదైనా కరప్షన్ అంటే దోచుకున్న అటువంటి విషయాల మీద జెన్జీ అనేది పనిచేయాలనేది మరి ఈ జెన్జీ యువకుడు మాట్లాడే మాటలు. గుంపులో గోవిందంలాగా మాట్లాడుతూ ఉన్నా కానీ నేను మాట్లాడే విషయాల్లో మీరందరూ చూసి షేర్ చేస్తారని కోరుకుంటా ఉన్నా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.